సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపైన హైకోర్టు ఇచ్చినటువంటి అంశం ఏదైతే జీవో నెంబర్ 9 పైన స్టే ఇచ్చిందో దాన్ని స్టే వెకేట్ చేయించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతుంది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అవుతూ ఉంది దాంట్లోకి. సరే, ఇక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా ఏం జరగబోతా ఉంది, నిజంగా అక్కడ స్టే వెకేట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది, నిజంగా సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదనను సమర్థిస్తుందా, హైకోర్టు తీరును తప్పుపడుతుందా, ఎంతవరకు సుప్రీంకోర్టులో ఈ జీవో నెంబర్ 9 నిలబడే అవకాశం ఉంది. సో దీన్ని ఒక్కసారి మనం చర్చించుకున్న తర్వాత మిగతా అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ జీవో నెంబర్ 9ని సుప్రీంకోర్టు అయితే ఇక్కడ 2 రోజుల పాటు వాదనలు జరిగినాయి. వాదనలు జరిగిన తర్వాత 1 నిమిషంలో స్టే ఇస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నటువంటి సీజే గారు. ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతే ఏం జరుగుతుంది, లోకల్ బాడీ ఎలక్షన్ ఉండయా ఏం జరుగుతుంది, ఈ అంశం మనం అందరికి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన తర్వాత ఈ హైకోర్టు స్టే అయితే ఏదైతే ఉందో దీన్ని వెకేట్ చేయమని చెప్పి దీన్ని కొట్టేయండి అని చెప్పి ఇక్కడికి పోయారు. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టులో మనకి ఈ కృష్ణమూర్తి వర్సెస్ మహారాష్ట్ర కేసు కానీ లేకపోతే ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, ఈ 2 కేసుల్లో ఉన్నటువంటి అంశం 50% సీలింగ్ దాటొద్దు, రిజర్వేషన్ దాటొద్దు, 50% సీలింగ్ ఏదైతే ఉందో ఈ సీలింగ్ను దాటొద్దు అని చెప్పింది. అయితే సీలింగ్ను దాటొచ్చు, ఎప్పుడు దాటొచ్చు, ఇది చాలా కీలకమైంది. సీలింగ్ను దాటొచ్చు, ఎప్పుడు దాటొచ్చు, సో డెడికేట్ కమిషన్ ప్రజల అభిప్రాయాలు సేకరించి అప్పుడు ఇక్కడ నివేదిక సమర్పిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యంత వెనకబడిన వర్గాలుగా ఉన్నారు, వాళ్లకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, దానికి సహేతుకమైనటువంటి కారణాలు ఇవి అని చెప్పి ఇప్పుడు ఈ అంశం ద్వారా మనం కోర్టుకు పోతే కోర్టులో నిలబడుతుంది. మరి ఇవి ఎంతవరకు పర్ఫెక్ట్ చేసిరు, వీటి విశ్వసనీయత ఎంత? తెలంగాణ రాష్ట్రంలో భూసాని వెంకటేశ్వర్ గారితో డెడికేట్ కమిషన్, సింగిల్ కమిషన్, ఒకే మనిషితోటి కమిషన్ వేసారు.